హాయ్ అండి. ఇవాళ నేను మీకు ఈవినింగ్ బర్త్‌డే పార్టీలో శాన్వికి ఎలా అరేంజ్ చేసామో చూసేయండి. ఈ ఇయర్ అయితే తనకి బార్బీ థీమ్‌తో కేక్ అనేది అరేంజ్ చేశాము. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ అనేది పెట్టుకొని అలాగా చేసుకుంటాము. ఇక్కడైతే నేను ఇయర్ రింగ్స్ అనేది సర్ప్రైజ్‌గా ఇచ్చేసాము. సో, తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా సర్ప్రైజ్‌గా ఇచ్చాము కాబట్టి కొంచెం కొత్తగా ఉంది తనకి. ఇప్పటివరకు మీరు చూసినట్లయితే ప్రీవియస్ వీడియోలో తనకి స్టార్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా! కొత్తల్లో మనం పోగులు కుట్టిస్తాం కదా! అవే వేశాను. ఎందుకంటే తనకి ఊహ తెలిసాక కొంచెం మేనేజ్ చేయడం కష్టంగా ఉండకుండా ఈజీగా ఉంటుంది. గ్రౌండ్‌లో ఆడుకునేటప్పుడు ఒకవేళ పిల్లలు లాగినా, చెవి తెగిపోయినా కొంచెం కష్టం కాబట్టి ఇప్పటి నుంచి నేను అవి ఒక్కొక్కటిగా వేసేసుకుంటాను మోడల్స్. లాస్ట్ ఇయర్ డోరేమోన్ థీమ్‌తో వేసాము కేక్. ఈ ఇయర్ బార్బీతో వచ్చింది. ఎవ్రీ ఇయర్ థీమ్ అనేది చేంజ్ చేస్తుంటాను. ఇయర్ రింగ్స్ ఇచ్చేసాక మిగతా గిఫ్ట్స్ కూడా లాట్స్ ఆఫ్ సర్ప్రైజెస్ అని చెప్పాను కదా, అవన్నీ అరేంజ్ చేసి ఇచ్చేసాము. హ్యాపీగా ఫీల్ అయింది. ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీకు మేము గోల్డ్ షాపింగ్ ఎక్కడ చేసామో చూసేయచ్చు. మీరు అనుకోవచ్చు గోల్డ్ షాపింగ్ చేసినప్పుడు తను తీసుకెళ్లారు కదా, మరి సర్ప్రైజ్ అంటున్నారు ఏంటని. ఇయర్ రింగ్స్ తనకని తెలియదు, సో అందుకే అలా చెప్పాను. గా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా